సమకాలీన అధికారులలో మీకు బాగా నచ్చినటువంటి అధికారి మీతో పాటు? చాలామంది నా సమకాలీన అంటే మాకు సీనియర్సే, మన సీనియర్స్ సమకాలీన అంటే మీతో పాటు స్టార్ట్ అయినటువంటి చాలామంది ఉన్నారు. నా చాలా వీరనారాయణ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు, వెంకట్రావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, సుబ్బారెడ్డిని చనిపోయాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు. అంటే వాళ్ళు స్టేట్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు. వెంకట్రావు గారు వీళ్ళందరూ చాలా ఎమినెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఆ రోజుల్లో. మాతో మాకంటే కొంచెం సీనియర్ అటు ఇటు ఉండొచ్చు. తర్వాత పోలీస్లో ఆ టైంలో నాకంటే రాజన్ గారు 1 or 2 years సీనియర్, ఆయన కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. చాలామంది సఫర్ అయ్యారు కూడా ఇట్లా ఉన్నందుకు. ఇలా ఉన్నందుకు అయినా కూడా వాళ్ళకేమి దానివల్ల వాళ్ళు ఏం బాధపడలేదు. జరుగుతుంటాయిలే ఇలాంటివన్నీ పద్ధతిలో పోయినాము. చాలామంది ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయినారు నెంబర్ కొంతవరకు. అంటే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ మీద అటానమస్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది. ఎంతసేపటికి ఇప్పుడు టూ మెనీ పీపుల్ బాదరింగ్ దెమ్ విత్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చాడు, ఒక్కసారి 5 మందిని 10 మందిని సస్పెండ్ చేసేది. ఏమిటిది? వాడి పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి కదా, ఏ పరిస్థితుల్లో వాళ్ళు అట్లా చేశారని తెలుసుకోవాలి. లేకుండా వెంటనే సస్పెండ్ చేస్తానే వీళ్ళ గొప్ప అనుకుంటే ఎట్లా? అది చేస్తే పోలీస్ రిమార్క్లో చెప్పే అవకాశం కూడా ఉంది. అంటే చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారులేండి. ఒకరిద్దరినిగా చెప్తే ఎంతోమంది పేర్లు చెప్పాలి. ఇంకా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్స్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. డిఎస్పీస్ పాపం సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యి వచ్చిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా ఎమినెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద మోడల్స్ లాగా ఉండేవాళ్ళు అందరికీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి మోడల్స్ అంటే వాళ్ళ సర్వీసు ఉండేవాళ్ళు. అద్భుతం సార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వ్యవస్థాపనలో మీది కూడా ప్రధానమైనటువంటి పాత్ర. అది ఖచ్చితంగా చర్చించవలసినటువంటి అంశం అని నేను భావిస్తాను. దాని గురించి ఒకసారి మీరు చెప్పాలి సార్. ఇప్పుడు మనకు మద్రాసు నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మనకు పోలీస్ అకాడమీ అంటూ ఏం లేదు. అనంతపూర్లో ఒక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉండేది కానిస్టేబుల్స్ది, అనంతపురం. దాన్నే వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కింద డెవలప్ చేశారు. తర్వాత దాన్నే డిఎస్పీస్ రిక్రూట్ అయిన డిఎస్పీస్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా అక్కడే మొదలుపెట్టారు. సపరేట్ ఇన్స్టిట్యూషన్ అంటూ లేదు. తర్వాత తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఏం లేదు. అప్పుడు మనకు సిపిఎల్ అని ఉండేది ఇక్కడ, సెంట్రల్ పోలీస్ లైన్స్, ఇప్పుడు కొంచెం అంబర్పేటలో. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఏదో ఒక ఉండాలి కదా అని చెప్పి చేశారు. అప్పుడే గోరే కమిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ ట్రైనింగ్ మీద ఒక కమిటీ పెట్టారు. డాక్టర్ గోరే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చీఫ్ ఆయన ఒక రిపోర్ట్ రాశాడు. పోలీస్ ట్రైనింగ్ చాలా బ్యాడ్ షేప్లో ఉంది, దీన్ని మనం కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఓల్డ్ ఐపీ ఆఫీసర్స్ కూడా సపరేట్ ఇన్స్టిట్యూషన్, కామన్ ఇన్స్టిట్యూషన్ లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రైన్ అయ్యేవాళ్ళు. యూపీలో రిక్రూట్ అయితే యూపీలో, లక్నోలో కాలేజీలో, సౌత్లో రిక్రూట్ అయితే వెల్లూరులో ట్రైనింగ్, ఐపీ ఆఫీసర్స్ ఆల్సో. అది నేను అప్పుడు మన అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడికి వచ్చింది అప్పుడే కొత్తగా. అప్పుడు అంజయ్య గారు అది నేషనల్ పోలీస్ అకాడమీ చూసి మనకెందుకు ఉండకూడదు ఇట్లాంటి అకాడమీ అని చెప్పి ఆయనకు ఒక వెంటనే ఐడియా వచ్చింది. ఎర్లీ 80s 80sలో 75-76లో వచ్చింది ఇక్కడికి పోలీస్, అది నేషనల్ పోలీస్ అకాడమీ. అంజయ్యని ఇన్వైట్ చేశారు వాళ్ళు, ఏదో ఒక దీనికి. అప్పుడు ఆయన చూశాడు ఫస్ట్ టైం, ఇంత బాగుంది ఇది మనకెందుకు ఉండకూడదు అని. ఆ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ విధంగా. కానీ ఆయన తర్వాత మళ్ళీ భవన వెంకటరామారావు వచ్చారు, తర్వాత ఎన్టీ రామారావు. ఎన్టీఆర్కి మళ్ళీ అదే ఐడియా వచ్చింది, మనం కూడా ఒక పోలీస్ అకాడమీ పెట్టుకోవాలి అని. అప్పుడు నేను విశాఖపట్నంలో డిఐజీగా ఉన్నాను. సల్టానా గారని మాకు ఐజీ, అప్పుడు డీజీపీ, ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా పెట్టాలని అనుకుంటున్నాము, నువ్వు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, నువ్వు మళ్ళీ నో అని చెప్పవద్దు అని. అప్పుడు మై ఫాదర్ వాజ్ బెడ్ రిటర్న్, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు లేని చెప్పి నేను వస్తానులేండి సార్ అని చెప్పాను నేను ఆయనకి. ఆయన నన్ను డైరెక్టర్ ఆఫ్ ది అకాడమీ వేసిన తర్వాత కొన్నాళ్ళకి రామ్మోహన్ రావు గారు వచ్చారు డీజే కింద. ఆయనకు కూడా ట్రైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాన్ని బాగా మంచి ఇన్స్టిట్యూషన్ ఒకటి బిల్డప్ చేయాలని కోరుకుండేది. సో నేను
నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ అదే పనిలో పడి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం అన్నమాట. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ ఏమంటారు, మీకు ఇవన్నీ ఊరికే ఓవరాల్గా మనకు రిపోర్ట్ పంపిస్తే అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ చేయించడం అంటే కష్టం. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి అప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉండేది, అంటే మనకు శంకర్ గారని మన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డైరెక్టర్ దానికి. ఆయనతో మా రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్స్టిట్యూట్ చదివా. శంకర్ గారిని ఎందుకు చేశానంటే ఆయన ఇంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు ఆయన. సో ఆయన సంతకం పెడితే వీళ్ళు ఎవరు కాదనరా నేను కండిషన్ పెట్టాను, మీరు సంతకం పెట్టి ఆయన సంతకం పెట్టి ఇస్తేనే తీసుకుంటాను. సో ఆ రిపోర్ట్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది మేము ఇచ్చిన ఇన్ఫర్మేషనే వాళ్ళు ఒక షేప్లో పెట్టి మా రిక్వైర్మెంట్స్ మేము ఎట్లా ప్రొవైడ్ చేసామంటే నెక్స్ట్ 10 years 20 years 30 years తర్వాత ఎట్లుంటుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆఫీసర్స్, దానికి ట్రైనింగ్ కెపాసిటీ ఎంత ఉండాలి, పీక్ లోడ్ ఎంత ఉండాలి, పీక్ కెపాసిటీ ఎంత ఉండాలి అని దాన్ని బట్టి మిగతా ఫెసిలిటీస్ అన్నీ చేసుకుంటూ వచ్చి ఏ డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఇదంతా ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్టు ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక షేప్లో పెట్టి ఆయన దగ్గర సంతకం పెట్టి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ మా హోమ్ సెక్రటరీ ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన అమ్మో ఇది చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇంకొక ఆయన ఫైనాన్షియల్ అప్పుడు ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా ఇది ఒక పెద్ద అంబిషియస్, వీళ్ళిద్దరూ నెగిటివ్గా రాశారు, ఇంత పెద్దది అవసరం లేదని. మేము ఒప్పుకోలేదు. మేము ప్రాజెక్ట్ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంది, ఆ కమిటీ ముందు తీసుకుపోయి పెట్టి దీన్ని క్లియర్ చేయించాం. క్లియర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది అప్పుడు అది ప్లాన్ ప్రాజెక్ట్స్ అనేవాళ్ళు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చినా మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ వచ్చేవి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైంలో బిగ్ గ్రాంట్స్ ఇచ్చాడు ఆయన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది కూడా నేను అప్పటికే ఇంటెలిజెన్స్లో ఉన్నాను. నేను ఆయనకి నేను చెప్పి నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను సార్, నాకు తెలుసు, నేను అక్కడ డైరెక్ట్గా ఉన్నాను కాబట్టి ప్రాబ్లమ్స్ తెలుసు. అప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ ఇది కొంతమంది సోషలిస్ట్ ఆఫీసర్స్ కొంతమంది ఉండేవాళ్ళు మాకు, సార్ ఇది వెల్ఫేర్కి కావాలి, అది కావాలి, ఇది కావాలి, డబ్బు దండ చేయడమే వాళ్ళు చేస్తున్న పని. అప్పుడంతా రకరకాల డబ్బు తీసుకుపోయి అన్నిట్లో పెట్టేసి వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చూసే పరిస్థితి కూడా లేదు. నేను చెప్పాను సార్, ఈ సంవత్సరం మీరు ఈ వాట్ ఎవర్ మనీ యూ కెన్ స్పేర్ ఇట్ దిస్ అంటే 1 year ఆయన 12 crores ఆ రోజుల్లో ఇచ్చాడు. 1 year అప్పట్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చారు. దాన్ని మేము అప్పుడు ఢిల్లీ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొని మాస్టర్ ప్లాన్ వేయించాం. మాస్టర్ ప్లాన్ వేయించి ఈ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళకి చూపించి స్క్వేర్ ఫుట్ వైజ్ ఎంత ఉండాలి కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళు కూడా ఆర్కిటెక్ట్స్ ఇంత చక్కటి డ్రాఫ్ట్ రిపోర్ట్ మాకు ఎవరు ఇవ్వలేదు సార్ ఇంతవరకు అన్నారు. ఆ ప్లాన్ ప్రకారం దాన్ని చేసామన్నమాట. అందుకని అది బాగా వచ్చింది. అప్పుడు డైరెక్టర్ నేషనల్ పోలీస్ అకాడమీ అలీ గారు అని ఉండేవాడు, ఆయన చాలా వెరీ గుడ్ ఆఫీసర్. ఆయన చూసి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంత డీటెయిల్డ్గా ఉందని కాపీస్ చేయించి అన్ని స్టేట్స్కి ఇచ్చాడు ఆయన. ఇదే పద్ధతి మోడల్గా ఇదే పద్ధతిగా మీరు చేయాలి అని చెప్పి ఇక్కడికి మిగతా స్టేట్స్ ఆఫీసర్స్ నేషనల్ పోలీస్ అకాడమీకి ట్రైనింగ్కి వచ్చినా కూడా వాళ్ళని కూడా పంపించేవాడు, పోయి చూడండి జరుగుతూ ఉంది ఇదేనని. ఆ విధంగా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసాం ఆ రోజుల్లో. కానీ అప్పటికి మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. తర్వాత ఇది మన ఫైనాన్షియల్ బ్యాంకింగ్ చాలా అవుతున్నాయి. అప్పుడు అది పెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇది నా లెక్క ప్రకారం ఇంకొక 2-3 అడిషనల్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి. చేయిందే కానీ మళ్ళీ యూ విల్ బి అవుట్ ఆఫ్ టచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.